ఇవి పచ్చి టమాటాలు పండగ ముందే మనం కోసేసుకున్న టమాటాలు ఇవి. వీటితోటి మనం ఇప్పుడు కూర చేసుకుందాం. నార్త్ ఇండియా డిష్ అండి ఇది. అయితే పచ్చి టమాటాలు తినడం వల్ల, అంటే తరచుగా మనం దొరుకుతుంటే మనకు మార్కెట్లో, వీటిని తినడం వల్ల మనకి కలిగేటువంటి అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటిది అన్నది మన డాక్టర్ నరసింహాచారి గారు వివరించారండి. నేను ఈ వాయిస్ నేను దీంతో పాటు పెడతాను, వినండి. విన్న తర్వాత తప్పకుండా చేసుకోండి. మనకి కూరకు కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే, నూనె అండి. ఒక 4 చెంచాల నూనె పడుతుంది. మనం గ్రైండ్ చేసుకోవడానికి ఒక గ్రైండరు, లేకపోతే రుబ్బుకోవడానికి వసతి ఉంటే కనుక రుబ్బుకునే పత్రము అది. ఆవాలు 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు. నేను ఎల్లో ఆవాలు తీసుకున్నానండి. మీ దగ్గర ఎల్లో ఆవాలు లేకపోతే కనుక నల్ల ఆవాలు వాడుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూను సోంపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము. ఈ 5టిని మనము ఫస్ట్ ఏం చేస్తామంటే పచ్చిగానేనండి, రోస్ట్ గీస్ట్ ఏం చెయ్యం, వేయించడం ఏం లేదు. యాస్టీజ్గా మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకుని పౌడర్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఏం చేయాలన్నా చూద్దాం. తర్వాత మనకు కొద్దిగా పంచదార పడుతుందండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పంచదార. ఎందుకంటే టమాటాల్లో ఉన్నటువంటి పుల్లదనాన్ని గుంజుకొస్తుందండి, రుచి బాగుంటుందండి ఉప్పు మన పంచదార వేస్తే. తర్వాత కూరకు కావాల్సిన ఇతర పదార్థాలు ఏంటిదంటే, ఇంగువ కావాలండి. ఇంగువ కొద్దిగా అండి, లైట్గా ఇంగువ వేస్తాము. ఎక్కడ వేయాలి ఏంటి అనేది మీకు చూపెడతాను. ఉప్పు 1 టేబుల్ స్పూను, ఒక 3 ఎండుమిరపకాయలు, పసుపు 1/2 టేబుల్ స్పూను, 1.5 చెంచా ఎండు కారము, ధనియాల పొడి అండి. ఇది ధనియాల పొడి మనకి అవసరం పడుతుందా లేదా అన్నది ముందర తెలుస్తుంది. ఇది బాగా నీరు వదిలిపెట్టింది అనుకోండి, దగ్గర పడడం కోసం ధనియాల పొడి వేద్దాం, లేకపోతే ధనియాల పొడి అవసరం ఉండదు. మనకు అవసరం ఉందా లేదా అనేది ముందర తెలుస్తుంది. ధనియాల పొడి కూడా రెడీగా పెట్టుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తర్వాత మనకి కావాల్సిన ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు తీసుకుందాం, మీడియం సైజువి తీసుకొని కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసి వేయించేసి పక్కన పెట్టుకుందాము. ఎప్పుడు ఏంటిదైనా చూద్దాము. ఫస్ట్ ఏం చేద్దామంటే టమాటాలని ఒక 4 సార్లు కడుక్కొని కట్ చేసుకుందామండి. కట్ చేసిన తర్వాత ఏం చేద్దాం అన్నది ప్రాసెస్ చూద్దాం. ఉల్లిపాయలు టమాటా కట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాము, టమాటాలని కట్ చేసుకుందాం, పైన పాటలు తీసేసుకుందామండి. ఉడకడం తీసేసుకొని, అది కొద్దిగా ఉడికేటప్పుడు అది చిక్కగా ఉంటుంది, అవసరం కూడా లేదు దాంతో. ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుందాము. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి అలాగే ఈ పచ్చి టమాటాలతోటి ఒక వీడియో ఉందండి, మనం చేసుకున్నాము గతంలో. అది ఆవకాయ, పచ్చి టమాటా ఆవకాయ. ఆ వీడియో చూడండి. ఆవకాయ చాలా బాగుంటుందండి, దీంతో అద్భుతంగా ఉంటుంది రుచి. చేసుకోవడం కూడా ఈజీ. రుచి అయితే ముక్క కరకరలాడుతూ ఫస్ట్ క్లాస్ ఉంటుందండి, చూడండి అది. తర్వాత ఇది కట్ చేసిన తర్వాత నేను ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకుంటాను. కట్ చేసుకుని ఇమ్మీడియట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఏం చేస్తామంటే ఆ లోపల మనము ధనియాలు అవన్నీ చూపెట్టాం కదా, ధనియాలు, ఆవాలు, వాము, సోంపు, ఆ పౌడర్ అండి గ్రైండ్ చేసేసుకున్నాం. జీలకర్ర వేసిన పౌడర్ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. దీన్ని వేయించలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ పచ్చివే అన్నీ కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనము పచ్చి టమాటాల గురించి తెలుసుకుందాం. ఈ పచ్చి టమాటాలు ఏంటంటే పండటానికి ముందుగా కొంచెం ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొద్దిగా పులుపు ఎక్కువగా ఉండి దీంట్లో ఉండేటువంటి పిగ్మెంటేషన్ శాతం కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఈ పచ్చి టమాటాలు ఏంటంటే కొంచెం పులుపుగా ఉంటాయి అని చెప్పాం కదా, కాస్త వికారము, తర్వాత అపెటైజర్ అంటే ఏంటంటే కాస్త నోటి రుచిని పెంచుతూ, ఆకలిని కలిగిస్తూ అలా ఉంటాయన్నమాట. ఈ నోరు చేదుగా ఉండి జ్వరంగా ఉన్నప్పుడు ఈ పచ్చి టమాటాతో ఒక కారం లాంటివి చేసుకుని తింటే అది నోటికి ఆధారం, ఒక మంచి రుచి కలిగించేటువంటి ఒక అన్న ఆధారవుగా పనిచేస్తుంది. అలాగే ఈ జ్వరం వచ్చినటువంటి కండిషన్లో నోరు చేదుగా ఉండి సరిగా తినలేకపోవటం, లేదా కడుపు ఉబ్బరంగా ఉండి, కడుపు నొప్పిగా ఉండి ఆకలిని కలిగించకపోవటం, వాటి విషయంలో ఈ పచ్చి టమాటా చేసినటువంటి చట్నీ కానీ కారం కానీ వాడి మనం ఇడ్లీ, దోశ, చపాతి మొదలైనటువంటి ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉపయోగకరంగా ఉంటుంది. ఉల్లిపాయల్ని విధంగా సన్నగా తరుపుకుందాం. సన్నగా తరిగి పక్కన పెట్టేసుకొని వేయించుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం గ్రైండ్ చేసుకుని ఉన్నాయి కదా పొడి, దాన్ని వేయించిన తర్వాత మిగతా సంగతి చూద్దాము. కనీసం కట్ చేసేస్తున్నాం. టమాటాలు కట్ అయ్యి రెడీగా ఉన్నాయి.
ఉల్లిపాయలు ఒకటి కట్ చేసేసుకుంటే అయిపోతుంది. టమాటాలు కట్ చేసేసుకున్నాము, ఉల్లిపాయ కట్ట రెడీగా ఉంది, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవి కూడా కట్ చేసుకున్నాము. రండి నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. మనకి నూనె కాగిపోయింది, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, అది వేద్దాం. ఒక్క నిమిషంలో ఇది పచ్చివాసన వదులుతుంది, వదలగానే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి అవి కూడా వేయించేసుకుందాం. ఒక్క నిమిషం వేగుతుంది. ఇప్పుడు ఏమైంది, వేగింది కదా, వేగి నూనె వదిలిపెట్టుంటే మనం ఏం చేసాము, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసి ఒక్క సెకండ్ వేగి నూనె కనిపిస్తుంది కదా వదులుతుంది. ఉల్లిపాయలు వేసేసుకుందాం మంచిగా. ఉల్లిపాయలు వేసి అన్నిటిని కలుపుకొని ఒక్క పని చేద్దాం, మూత పెడదాం. ఒక్క నిమిషం మగ్గిపోతుంది, ఉల్లిపాయ బాగా మగ్గాలి, కలర్ మారాలి, రంగు మారేంత మటుకు మనం వేయించుకుందాం. మూత పెట్టి ఒక్క నిమిషం. మనం ఉల్లిపాయలు వేసి ఒక 2-3 నిమిషాలు వదిలిపెట్టాము. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తపడుతున్నాయి. ఇప్పుడేం చేద్దాము, మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తింటే కనుక దాన్ని ఒక చెంచా వేసుకోండి. వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలిపెట్టండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన మొత్తం వదలాలి, అలాగే ఉల్లిపాయ కూడా మంచిగా వేగాలి. ఇప్పుడు ఏమైంది, ఉల్లిపాయలు మనకి వేగాయి. పసుపు, కారము, పంచదార, ఇంగువ వేసేద్దాం. ఉప్పు వేద్దాం. ఉప్పు టమాటాలు వేసిన తర్వాత వేద్దాము. దీనికి 90% నీళ్లు, ఎక్స్ట్రా నీళ్లు పట్టవండి, ఎందుకంటే టమాటా నీరు వదులుతుంది ఉప్పు వేయగానే. ఆ నీటితో పాటు ఉడికిపోతుంది. ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే కనుక నేను చెప్పే కదా, ఆఖరి ధనియాల పొడి అవసరం అవుతుంది. గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక చెంచా గరం మసాలా ఉంటే కనుక ఆఖరిలో పైనుంచి జల్లుకోండి. మనకి పసుపు అవన్నీ వేసాము, ఒక నిమిషం వదిలిపెట్టాము, వేగింది. ఇప్పుడు ఏం చేద్దాం, కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర ఈ టైంలో కొద్దిగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, కొత్తిమీర మసాలాతో కలిపి రుచి మనీ ఇంత బాగా చేస్తుంది, బాగుంటుంది, అది చాలా బాగుంటుంది. రైట్, కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఒక్క నిమిషం ఆగి టమాటా ముక్కలు వేసేసుకుందాం. పసుపు అన్నీ ఇత్యాదులు వేసాం కదా, వేగాయి. ఇప్పుడు ఏం చేద్దాము, టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసి ఒకసారి కలుపుకుందాం. కలిపేసి మూత పెడదాం. ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసి మూత పెడదాం. నీరు వదిలిపెట్టేస్తుంది. టమాటాలో ఉన్నటువంటి నీరుని వదిలిపెడుతుంది. నీరు మనకి భవిష్యత్ అవసరం ఉండకపోవచ్చు, చెప్పే కదా. ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపి మిగతా టమాటా ముక్కలు కూడా వేసేస్తాం. ఒక్క నిమిషం. ఉప్పు అన్నీ కలుపుకున్నాము. ఏం చేద్దామంటే మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెడదాం. వదిలిపెడితే సెట్ అవుతుంది, నీరు వదులుతుంది, ఉడుకుతుంది. ఉప్పు అది వేసాం కదా, వేసి మూత పెట్టేసాము. ఒక 2 నిమిషాలు వదిలిపెట్టాము, నీరు వదులుతుంది. ఒకవేళ టమాటా నీరు రాకపోతే కనుక నీళ్ళు వేసుకోండి. నీరు వేస్తే మెత్తబడిపోతుంది. ప్రాసెస్లో ఉంది, ఇంకొక 2 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. ఒక్క నిమిషం, 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి వదిలిపెడదాము. దింపే ముందర గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏమైంది, మనకి కర్రీ ఉడికిపోయింది. నీరు ఎక్కువ వదిలిపెట్టలేదు కాబట్టి ధనియాల పొడి మనం వేయట్లేదు. ఇంకా ధనియాల పొడి వేస్తే చిక్కబడుతున్న ఉద్దేశంతో ధనియాల పొడి పక్కన పెట్టుకున్నాం. నీరు ఎక్కువ వదలలేదు, ధనియాల పొడి వేయట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాము, గరం మసాలా వేసేసుకుందాం. గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని దింపేసుకుందాం. అయిపోయింది. పైన దింపేసిన తర్వాత పైన కొత్తిమీర వేసుకుందాం. పూర్తి అయిపోయింది. గ్రీన్ టమాటా, పచ్చి టమాటాలతోటి చేసినటువంటి కూర రుచి అద్భుతంగా ఉంటుందండి. చపాతీల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. చెయ్యండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.